ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. సో నాకు ఈరోజు మన ఈ జాతీయ సదస్సుకు ఆహ్వానం ఇచ్చినటువంటి మన ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్, తర్వాత జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ, ఎగ్జిక్యూటివ్ బాడీస్ మెంబర్ అందరికీ నా కృతజ్ఞతలు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టు కమ్ హియర్ అండ్ టు షేర్ సమ్ ఆఫ్ మై థాట్స్. ఏదైతే భారత రాజ్యాంగానికి ఈరోజు పెను సవాలుగా పరిణమించి ఈ యొక్క భారత రాజ్యాంగ వ్యవస్థని నిర్వీర్యం చేయటం కోసం దేశంలో చేస్తున్నటువంటి ప్రయత్నం అంతా ఇంత కాదు, అది మనందరికీ తెలుసు. సో దీనిలో భాగంగా ఏంటంటే ఈరోజు నేను భారత రాజ్యాంగం ఫెడరలిజం అనే అంశం మీద మాట్లాడటానికి నాకు కొంచెం సమయం ఇచ్చారు. ఒక గంట 15 నిమిషాలు. ఈ గంట 15 నిమిషాలు మీరందరూ కొంచెం ఓపిక్గా, నేను ఎక్కువ ఏంటంటే ఇంగ్లీష్లో మాట్లాడతాను, ట్రై చేస్తాను, మధ్య మధ్యలో కొంచెం తెలుగు ఉపయోగిస్తాను. ఎందుకంటే మనకి చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థమవడం కోసం ఈ కొంచెం ఎకడమిక్గా కూడా మాట్లాడటానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఈరోజు మన భారత రాజ్యాంగానికి ఈ సవాళ్ళు అనే అంశము దాన్ని చాలా లోతుగా పరిశీలించాలి. అది ఎట్లా అంటే, ఇప్పుడు మన జన విజ్ఞాన వేదిక ప్రెసిడెంట్ గారు అయినటువంటి లక్ష్మణ్ రావు గారు ఆల్రెడీ చెప్పారు జ్యుడిషియరీ యొక్క పాత్ర ఏంటి. జడ్జెస్ ఇప్పుడు మార్నింగ్ మాట్లాడినటువంటి మన సుదర్శన్ రెడ్డి గారు చెప్పినటువంటిగా జడ్జెస్ అసలు ఎట్లా చేస్తున్నారు, వాళ్ళు ఎంతవరకు తమ యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించున్నారా అనే దాని గురించి మనం కొంచెం లోతుగా వెళితే నేను కొన్ని స్టేట్మెంట్స్ మీకు చదివి వినిపిస్తాను. అది మీకు ఎట్లా ఉంది ఏంటి తెలుస్తుంది. ఇక్కడ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా లిబరల్ డెమోక్రసీస్, సోషల్ డెమోక్రసీస్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని నిర్వీర్యం చేయడం కోసం ఈరోజు చేస్తున్న ప్రయత్నం, అదే ప్రజాకర్షణ పథకాలు, పాపులిజం అని అంటాం మనం. ఈ పాపులిజం అనేది ఈరోజు ఒక పెద్ద సవాలుగా పరిణమించింది. ఎందుకంటే పాపులిజం ఇస్ ఆల్వేస్ కాంప్రమైజెస్ ఆన్ ద రూల్ ఆఫ్ లా. ఈరోజు మనం రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడుకుంటే సమన్యాయ పాలన, దాని యొక్క ఆవశ్యకతను మాట్లాడాలి అంటే మనం చాలాసేపు మాట్లాడవచ్చు. కానీ ఈ ఫెడరలిజంకి ఏది ముప్పుగా ఉందంటే పాపులిస్టిక్ స్కీమ్స్. అంటే పాపులిస్టిక్ స్కీమ్స్ అంటే ఏంటి అంటే, మన పేదలకి ఇచ్చేవా, లేకపోతే మన పేదలకి వెల్ఫేర్ స్కీమ్స్ అటువంటి అనుకున్నారా? కాదు. ఈ రోజు ఏంటంటే నేను ఒక స్టేట్మెంట్ మీకు వినిపిస్తాను. మన బ్రెజిలియన్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ గారు లూయిస్ రాబర్టో బ్రాసో ఆయన ఏమంటారంటే, అరౌండ్ ద వరల్డ్ మెనీ లాంగ్ స్టాండింగ్ కాన్స్టిట్యూషన్స్ డెమోక్రసీస్ దే హావ్ బిగన్ టు విదర్ అవే అండ్ క్రంబ్లింగ్ అండర్ ద స్లో అట్ అడ్వాన్స్డ్ పేస్ ఆఫ్ అథారిటేరియన్ పాపులిజం. ఈ అథారిటేరియన్ పాపులిజంని మీరు ఈ వెల్ఫేర్ మెజర్స్కి మాత్రం ముడిపెట్టొద్దు. ఏదో గవర్నమెంట్లు ఫ్రీ బస్ పథకం విమెన్స్కి ఇస్తాము, లేదంటే పిల్లలకి ఏదో అమ్మఒడి, తల్లి దీవెని ఇట్లాంటి పథకాలు ఇస్తాము, దానివల్ల మనకి నిర్వీర్యం అయిపోతుందని ఒక నెరేటివ్ ఏంటంటే ఒక పబ్లిక్లో ఈరోజు ప్రవేశపెడుతున్నారు. ఈ రోజు ఏమవుతుంది, మన ఇంట్లో కనుక ఒక హౌస్ మేడ్ కనుక రాకపోతే వాళ్ళు ఎందుకు వస్తారులే, వాళ్ళందరికీ ఈరోజు గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయి కదా, వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంటే ఒక చులకన భావం, ఆ నెరేటివ్ని వాళ్ళు తీసుకొచ్చారు. కానీ ఈరోజు మన బ్రెజిల్ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ గారు చెప్పేది ఏంటంటే, అథారిటేరియన్ పాపులిజం ఈజ్ ఇంపాక్టింగ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్స్ డ్యూ టు విచ్ ద లిబరల్ కాన్స్టిట్యూషన్స్ ఆర్ విదరింగ్ అవే అండ్ the structure in which the courts have been identified as a basic structure of the constitution is completely watered down by the today's authoritarian political populist leaders, not only in India, across the world. ఈ రోజు మీరు అమెరికా తీసుకుంటే, అమెరికా సామ్రాజ్యవాద దాహంతో ఈరోజు వెనిజులా మీద అటాక్ చేయాల్సిన అవసరం ఏముందండి? కారణం ఏంటంటే దానికి సంబంధించి మనం గ్లోబల్ పాలిటిక్స్ కూడా ఒక చదవాలి, కానీ మనకు అంత టైం లేదు. కాబట్టి నేను ఈ పాపులిజం, అథారిటేరియన్ పాపులిజం అనే మెకానిజం, హౌ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ ఆన్ ద కాన్స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ఫెడరలిజం, దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో ద ఫౌండేషన్స్ ఆఫ్ ద బేసిక్ డెమోక్రసీ ఇన్ ద షాడో ఆఫ్ రైజింగ్ అథారిటేరియన్ పాపులిజం అండ్ ఇట్ పుష్ టువర్డ్స్ ద పాపులిజం and it is having devastating consequences on the
ఫెడరలిజం అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ అండ్ ఈవెన్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఈ యొక్క పాపులిజం, ఎవరైతే పాపులిస్టిక్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు టుడే దే ఆర్ ట్రైంగ్ టు ఇన్వోక్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ద పీపుల్. దానిని పక్కదారి పట్టించడం కోసం ఏంటంటే వాళ్ళు చేస్తున్న ఇంకొక ప్రయత్నం, త్రూ ద డిజిటల్ మీడియా దే ఆర్ స్ప్రెడింగ్ ఆల్ ద ఫాల్స్ రూమర్స్ అండ్ ఫాల్స్ నెరేటివ్స్. ఈరోజు ఇక్కడ చూస్తే దాదాపు చాలా మంది స్టూడెంట్స్ ఇంకా పెద్దవాళ్ళు కూడా వాళ్ళ స్క్రీన్ టైం కనుక మన ఆన్లైన్ యావరేజ్ చూస్తే మోర్ దెన్ 5 hours పర్ డే. 5 గంటలు మనం ఆ స్క్రీన్తోనే అట్లా అతుక్కుపోయి ఉంటున్నాం అనమాట. అంటే ఒక నెరేటివ్ని ఎంత ఎఫెక్టివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో దాని గురించి 2013లో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్, అది మనకి ఫ్రీగా కూడా అవైలబుల్గా ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే కమింగ్ 10 years the authoritarian populism will be rising and religious fundamentalism, populistic leaders are going to come to the society and they are going to destroy entire the rule of law principles and constitutional mechanisms. 2012-13లోనే వరల్డ్ బ్యాంక్ చూడండి, ఆ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఆన్ ద గ్లోబల్ ఇండెక్స్ 2013 మీరు గూగుల్ చేసి చదవండి. అది చదివితే మీకు తెలుస్తుంది అంటే ఎంత భయంకరంగా రాబోయే 10 సంవత్సరాలు ఉంటాయో అని చెప్పేసని 2012-13లో వరల్డ్ బ్యాంక్ ప్రపంచాన్ని హెచ్చరించడం జరిగింది. అంటే అది వాళ్ళ స్ట్రాటజిక్ రిపోర్ట్. అది నౌ అకార్డింగ్లీ ద వరల్డ్ బ్యాంక్ ఈజ్ డివైజింగ్ ద పాలసీస్. వాళ్ళ పాలసీస్ ఎట్లా పెట్టుకున్నారంటే హౌ డు వి కాంప్రమైజ్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ రూల్ ఆఫ్ లా and how we are going to divert the attention of the people, those who are talking about the rights of the people and constitutional order and liberalistic principles and social principles which are embedded in the constitution. దాని గురించి వాళ్ళు ఒక స్ట్రాటజిక్ రిపోర్ట్ని తయారు చేసుకొని వాళ్ళు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే ఆ డిజిటైజేషన్ ఆఫ్ ద టెక్నాలజీస్. ఈ డిజిటైజేషన్ అండ్ టెక్నాలజికల్ ఇన్వేషన్, దే ఆర్ టేకింగ్ ద పాపులిస్టిక్ నెరేటివ్స్ వెరీ డీప్లీ ఇన్ టు ద సొసైటీ. మీరు అనుకోవచ్చు ఈ టెక్నాలజీ వల్ల ఏమవుతుంది, అయితే మన కళ్ళు పోతే లేకపోతే మన డేటా అయిపోతుంది. ఈ రోజు డేటా మీరు 300 రూపాయలు కడితే నెల రోజులు హ్యాపీగా మీకు డేటా వచ్చేస్తుంది. కానీ ద ప్లాన్ ఇన్ విచ్ ఇస్ వాజ్ ఇనిషియేటెడ్ బై ద గ్లోబల్ కార్పొరేట్ ఏజెన్సీస్ హ్యావ్ బిన్ ఆల్రెడీ డిస్కస్డ్ బై ద వరల్డ్ బ్యాంక్ అండ్ దే హావ్ గివెన్ వార్నింగ్ టు ద గ్లోబల్ క్యాపిటలిస్టిక్ సొసైటీస్ అంటే హౌ దే ఆర్ గోయింగ్ టు అడ్రస్ దట్ పర్టికులర్ ప్రాబ్లం. సో ఆ కాంటెక్స్లో ఏంటంటే మన ప్రెసిడెంట్ అయినటువంటి రాబర్ట్ లూయిస్ గారు చెప్పడం ఏంటంటే వాట్ వీ సీ నౌ ఇన్ న్యూమరస్ కంట్రీస్, కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ హ్యావ్ గాన్ సంథింగ్ రాంగ్ అండ్ డిఫరెంట్ నేమ్స్ హ్యావ్ బిన్ గివెన్. అండ్ వాళ్ళు మన డెమోక్రసీకి కాన్స్టిట్యూషనల్ ఆర్డర్కి ఇచ్చిన పేరు ఏంటంటే డెమోక్రటిక్ రెసెషన్. నెక్స్ట్ స్లైడ్. డెమోక్రటిక్ రెసెషన్ అంటే మనం చూస్తుంటాం కదా ఎకనామిక్ రిసెషన్, ఆర్థిక మాంద్యం. ఇట్లా ఆర్థిక మాంద్యం లాగే కాన్స్టిట్యూషనల్ రిసెషన్ అంటే కాన్స్టిట్యూషన్ ఇస్ ఇన్ క్రైసిస్. హౌ ఇట్ ఈస్ ఇన్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై దట్ క్రైసిస్. It's not because of one political identity, one political party across the globe, behind which the global agenda of the corporate entities is a high priority, and they are now trying to destabilize the constitutional mechanism using and exploiting the authoritarian populistic leaders. So దాని గురించి ఈరోజు ఏంటంటే we are discussing about the democratic recession and democratic backsliding. మీరు అనుకోవచ్చు ఈరోజు డెమోక్రటిక్ బ్యాక్ స్లైడింగ్ అంటే ఏంటని. దట్ మీన్స్ వెన్ వీఆర్ నాట్ ఓపెనింగ్ అగేన్స్ట్ ద ఇన్జస్టిసెస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ అస్ అండ్ వెన్ వీఆర్ కీపింగ్ క్వైట్ అండ్ వెన్ వీఆర్ keenly watching, gluing ourselves to the screens of our smartphones, they are diverting the attention. ఈరోజు సింపుల్గా ఏంటంటే మనం సోషల్ ఆస్పెక్ట్స్ని డిబేట్ చేయకుండా దాన్ని స్కూల్స్లో కాలేజెస్లో చెప్పకుండా ఉండడం కోసం కంప్లీట్గా చేసిన ప్రయత్నమే ఈ డిజిటైజేషన్. దానివలన ద డిజిటైజేషన్ అండ్ ఇంపాక్ట్ ఆన్ ద డెమోక్రటిక్ వాల్యూస్ అండ్ డెమోక్రటిక్ సొసైటీ అనే పేపర్లో వాళ్ళు చెప్తుంది ఏంటంటే డెమోక్రటిక్ ఈజ్ నౌ బ్లాక్ స్లైడింగ్ అండ్ కాన్స్టిట్యూషనల్ బ్యాక్ స్లైడింగ్ అండ్ ఇట్ ఈస్ గోయింగ్ బ్యాక్ టువర్డ్స్ కంప్లీట్లీ విదరింగ్ అవే ద స్టేట్. అంటే కార్ల్ మార్క్స్ గారు చెప్పారు స్టేట్ విల్ విదర్ అవే ఇన్ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో చెప్పారు. కానీ ఈ రోజు ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ అథారిటేరియన్ పాపులిజం
The state is trying to wither away, and they are promoting false narratives among the people. I hope all of you are now getting my point. Next, illiberal democracy. We are very fancy about the liberal democracy and social democracy. Liberal democracy and social democracy is providing platform for the protection of the fundamental rights, and they are protecting the three wings of the governance: judiciary, executive, legislative mechanism, and making them accountable. Today, that accountability is completely lost because of the authoritarian populism, which is one of the challenge to the constitution, and it's breaking down that federalism. అది ఎట్లా అని మీరు అడగొచ్చు నన్ను. దానికోసం ఏంటంటే ఐ విల్ గో డౌన్ లిటిల్ బిట్. దే క్రియేట్ ఎనిమీస్, దే లుక్ ఫర్ ఎనిమీస్, అండ్ దే ట్రైంగ్ టు టార్గెట్ అండ్ డివైడ్ ద సొసైటీ. Today, the diversified societies like us is becoming the goal for the purpose of creating the hatred by the authoritarian populism and creating disharmony. దానివల్ల ఈరోజు చెప్పేది ఏంటంటే illiberal democracies. We are going back towards illiberal democracy, where if you are talking against the state, now they are dividing. If you are not supporting us, either you are with us or against us. The narrative is changing. If you are not supporting the policies of the government, then they say that you are not talking against the policy. The moment you raise a voice, they state that you are against our nation. Suddenly it comes to nation, national identity, national security, and they are invoking the national security legislation, silencing the people when they are questioning. Just now మన లక్ష్మణ్ రావు గారు చెప్పినట్లు ఏంటంటే ఒక స్టూడెంట్ when he questioned, he is being there detained for innumerable days without any proper adjournment and proper litigation before the courts. Supreme Court also now they're saying that they don't have any authority to comment upon that. Recently social media ఇంకోటి చూసాం మనం. 13 సంవత్సరాల పిల్లోడిని when he is questioning, he was being detained and filed an FIR. This is what happening today because of the system what we are living in, that is illiberal democracy. Now, autocratic legalism. This is very dangerous trend which we have to see now. Autocratic legalism. Now, we only think about that the judiciary is the custodian of the constitution, and all the rights which are there in the part 3 and part 4 of the constitution, the basic structure of the constitution have to be provided, protected by the legal authorities. But today they are compromising because of their post-retirement benefits which they are going to get from the state. I am not mincing my words, I am making very clear. They are now only concerned about their post-retirement benefits what they are getting. There are a lot of examples which I can give, but you are all more familiar than me. Okay, that autocratic legalism, when the state is trying to bulldoze the rights of the people, the state, when they are compromising in the constitutional ideologies, the court has to come. మనం కోర్టుకి వెళ్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే we don't have time to deal with all these things. That we have seen when the people of Jammu and Kashmir was under detention during the time of abrogation of Article 370, then when they were seeking and knocking the doors of Supreme Court, they simply said that we don't have time to listen to that because we are busy to see whether we need to build a temple or not. This is where today we are creating the narrative of the populistic mechanism. So earlier, ఇక్కడ ఇంకో పారాగ్రాఫ్ మీరు చూసినట్లయితే earlier state was got destabilized. Constitutional destabilization will happen through the military dictatorship, maybe military uprising. But today they are not happening. How they are happening? The constitutional order is collapsing not because of the military or other reasons. It is because of the rise of the populistic leader. The constitutional guarantees have been compromised. See, please, next slide. Today, I'm going to look at that how populism is coming. Dr. B.R. Ambedkar has warned all of us. And how in politics, if you start hero worship and you surrender yourself, and he said that already way back in 1949 while he was presenting the draft constitution, he warned that it is a road to the degradation and
స్పాయిలింగ్ ద కాన్స్టిట్యూషనల్ నెరేటివ్స్. ఇక్కడ పాపులిజం ఏం చెప్తుందంటే, ఇన్ ద వర్డ్స్ ఆఫ్ జస్టిస్ లూయిస్ ఆఫ్ Brussels, and he says that the most cases authoritarian populism bears the mark of personalistic and charismatic leader. You need to have the personalistic and charismatic leader who has the 54-inch nose and also manipulate the fear. They're trying to manipulate the fear, the needs and the desires of the population, and often promising simple and mistaken solutions for complex problems. These charismatic leaders, populistic leaders, ఏం చేస్తారంటే, they don't have the wisdom. Due to the lack of wisdom, they try to suggest simple solution to the complex problems. లాస్ట్ టైం కూడా ఒకసారి ఐలు మీటింగ్లో మాట్లాడినప్పుడు నేను చెప్పాను, అంటే ఏంటిది సింపుల్ సొల్యూషన్స్ ఫర్ ద కాంప్లెక్స్ ప్రాబ్లం. మన స్టూడెంట్స్ 10th చదువుకునేటప్పుడు, ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు పరీక్ష పే చర్చ అనే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. దట్స్ ఇట్. ఇట్స్ అ సింపుల్ సొల్యూషన్ టు ద కాంప్లెక్స్ ప్రాబ్లం. The parents and students were completely under stressful situation of writing exam, and suddenly this man insists, comes and says that let's have pariksha pe charcha, guidance, and before your examination just keep quiet and do something. So when you keep quiet and do something, will you write the exam? These are the kind of solutions which people provide due to lack of wisdom. And that is why Dr. B.R. Ambedkar says that, he says that the second thing we must do it, observe the caution when John Stuart Mill said, to all who are interested in the maintenance of the democracy and constitutional order, namely, not to lay their liberties at the feet of even a great man. However you are a great man, however you have there is no biological relationship, you may have the spiritual relationship with a god or whatever, you can lay, but not your freedom and dignity. That is what he is saying, and he is enable him to subvert their institution. Whenever you are putting your liberties in front of that great personalities, you are paving the way for the degradation of the constitutional order. And further he says that there is nothing wrong in being grateful to a great man who have rendered lifelong services to the gratefulness. But for in India, bhakti, or what may be called as part in its political unequaled in magnitude by the part is placed in the politics of any of our none of any other countries. And ఇంకా ఏం చెప్తున్నారంటే, the bhakti in the religion may be road to the salvation, but you can attain moksha and nirvana, and your soul will feeling very refreshing. But whereas bhakti in politics or hero worship is sure to the road to the degradation and eventual dictatorship. So this is what he already told about the populistic schemes and populistic ideologies which are today ruling the societies and compromising the constitutional order. So this is the background in which today the constitution is trying to get survived. The attacks which are made by the people, there are 4 aspects which I am going to take later. And what are that? Number 1, it is the compromising the fiscal freedom of the state, the fiscal federalism, and compromising the role of the governors and democratically elected. And for everything, if we have that, one nation, one thing, one nation, one vote, one nation, one license, one what is that? You have the Parivahan, Saradi, so many apps we have come. Everything is one nation, one nation. You are trying to, that is the one feature of the authoritarian populism. Next slide, please. That is the feature of the authoritarian populism, trying to centralize everything for the need to create and divert attention of the people and create the false narratives in the society. And what they do, they create enemies to have a social group to blame them. Today we know that who are our enemies, and our enemies have been suddenly created, and we try to blame that people, and we create the kind of disharmony in the society. Now they try to blame that diversity, and diversity has become the cause of this constitutional compromise and accident to the constitution. ఈ రోజు ఏదైతే మనం పెను సవాలుగా పరిణమించింది కాన్స్టిట్యూషన్ అని చెప్పుకుంటున్నామో, దానికి ఉన్న ఒకే ఒక రూట్ కాజ్, ద గ్రోయింగ్ రైజ్ ఆఫ్ ద అథారిటేరియన్ పాపులిజం అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఇన్ ఇట్.
సో దాన్ని ఏంటంటే ఇక్కడ వాట్ ఈస్ దర్ ఎఫెక్ట్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్ అంటే ఏంటి దానివల్ల మనకు ప్రాబ్లం? ద లాస్ ఆఫ్ సివిలిటీ. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ద లాస్ ఆఫ్ సివిలిటీ and need to morally disqualify. When we talk about that, recently there was a debate in the Telugu media platform, what to eat and what to wear. What to wear was now becoming so viral. I don't know, do we need to discuss that in the social media and make so viral in spite of having numerous problems in the constitutional mechanisms? ఈ రోజు ఎవరైనా కానీ కాన్స్టిట్యూషన్లో ఒక డిబేట్ చేస్తున్నారండి సోషల్ మీడియాలో? వి డోంట్. వి టేక్ అప్ స్మాల్ ట్రివియల్ ఇష్యూస్ విచ్ ఆర్ నాట్ వర్త్ డిస్కసింగ్. వాట్ టు ఈట్, వాట్ టు వేర్, వాట్ టు టాక్, ఆల్ దీస్ థింగ్స్, బికాస్ యు ఆర్ డిస్క్వాలిఫైయింగ్ ద పీపుల్ whoever disagrees with the authoritarian populist leader. You are trying to disagree with them, and if you disagree, it's fine. We have the democratic space, but they are disqualifying and they are treating you as a you are with them, you are not with us, and there is a huge gap, and you don't want to create a mechanism into the system. The second problem is that far right and extreme use of the word capturing the conservative camps. Not only world, today in India, the far right wing, the extreme conservative ideas, that is where today the country is struggling with. When you talk about that we need to have the financial autonomy for the states, you say that, oh, you are talking about breaking away from India and creating, you have become the separatist leader. This is what the narrative is created. Actually, you are trying to talk that when I am paying my GST, my state is only getting the 9 paisa of whatever I am paying. But where the states which are not contributing, you are giving the 9 rupees to them. When you question the disparity, when you talk about that fiscal federalism, you are saying that you are anti-national elements and you are trying to subvert the constitution and you are against our nation. So ఈ విధంగా ఏంటంటే ఫాల్స్ నెరేటివ్స్ని క్రియేట్ చేయటం సొసైటీలో. ఎందుకు ఆ ఫాల్స్ నెరేటివ్ క్రియేట్ చేయటం? వీ నీడ్ టు హ్యావ్ ఎ డివిజన్. అంటే సొసైటీని విభజించటం మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, బ్రిటిష్ పాలకులు విభజించు పాలించు అనే సూత్రాన్ని పాటించారని. ద సేమ్ థింగ్ టుడే అప్లైస్. యూ నీడ్ టు క్రియేట్. మూడోది ఏంటంటే పొలిటికల్ మ్యానిపులేషన్ ఆఫ్ పీపుల్స్ రిలీజియన్. అంటే నీ యొక్క రిలీజియస్ ఐడియాలజీస్ని, నీ యొక్క బిలీఫ్స్ని దాన్ని కంప్లీట్గా మ్యానిపులేట్ చేయటం అంతా. టుడే ఇఫ్ యు ఆర్ సేయింగ్ సంథింగ్, దే సే దట్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు అవర్ కల్చర్. సడన్లీ కల్చర్ ముందుకు వస్తుంది. అండ్ వాట్ ఈస్ ద కల్చర్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ టుడే? నాలుగవది లాస్ ఆఫ్ ట్రూత్. ఇప్పుడు చెప్పాను కదా, నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగే పేపర్ కానీ ఛానల్ కానీ ఈరోజు ఉందంటే మనం ఒక భూతద్దం వేసుకొని చూడాలి అది ఉందా లేదా అని. కంప్లీట్లీ డైవర్టింగ్ దట్ ఫ్యాక్ట్స్. ఎవరు ఫ్యాక్ట్స్ని ఇవ్వడానికి రెడీగా లేరు. కారణం ఏంటంటే ఈరోజు సోషల్ మీడియా స్ప్రెడ్ ఆఫ్ డిస్ఇన్ఫర్మేషన్. సోషల్ మీడియా ఈజ్ అన్ ఫోర్ ఫ్రంట్. ఎంత ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఈరోజు పిల్లలకి చేరవేస్తుందంటే we can't even think of. The current generation and the future intellectual society is crumbling, and state is creating a separate narrative. అంటే వాళ్ళు ఏదైతే చెప్పదలుచుకున్నారో దాన్ని మాత్రమే పిల్లలకు చేరే వరకు వాళ్ళు దే ఆర్ యూజింగ్ దట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. అండ్ ఫ్రీడమ్ ఆఫ్ థాట్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫండమెంటల్ రైట్స్ మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం కదా ఆర్టికల్ 19 గురించి. What is the status of Article 19 today in the midst of this rising authoritarianism? Next, the major disregard for knowledge institutions. First thing, ఈ పాపులిజం వల్ల జరిగే ఏంటంటే నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ని, అంటే ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ని ఛాలెంజ్ చేసి వాటిని కంప్లీట్గా కూలదోయటమే ఈ యొక్క అథారిటేరియన్ పాపులిస్ట్కి ఉన్న మొదటి లక్షణం. ఈ విధంగా చూస్తున్నారు మీరు. ఎందుకంటే there is no funding to the higher education institutions. You have seen central universities like JNU, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. మన గత 15 సంవత్సరాల నుంచి ఏ విధంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ని సిస్టమేటికల్లీ దే ఆర్ డిస్రిగార్డింగ్ బికాస్ ద రైజ్ ఆఫ్ అథారిటేరియన్ పాపులిజం. అండ్ ఈ ప్రజాకర్షక లీడర్స్ ఎవరైతే ఉంటారో విత్ కరిస్మాటిక్ లీడర్స్, విత్ బికమింగ్ టోటాలిటేరియన్స్, అంటే నిరంకుశ పాలనకు దగ్గరగా ఉన్న వాళ్ళు, they are feeling always a threat about the people, those who are questioning and having a critical thinking. So the major disregard,
ఈ యొక్క 5 లక్షణాలు మనం ఏంటంటే కాన్స్టిట్యూషన్ల యొక్క ఆవశ్యకతని కంప్లీట్గా నిర్వీర్యం చేయటంలో ముందంజలో ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోవాలి అంటే అసలు పాపులిజం ఏంటి, దాని యొక్క లక్షణాలు. నెక్స్ట్ మనకి పాపులిజం అండ్ ఇస్ ఎఫెక్ట్ ఆన్ ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, కోర్టు, జడ్జెస్, లాయర్స్ గురించి ఇక్కడ మాట్లాడేది ఏంటంటే నెక్స్ట్ స్లైడ్ సార్. నౌ ద వరల్డ్ ఈస్ ఫేసింగ్ ఇన్ అ టైమ్ ఆఫ్ డార్క్నెస్, లెస్ ఆఫ్ రైట్స్, మోర్ ఆఫ్ arrogance, less of justice, more of efforts to keep false narratives. అంటే తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాను ఉపయోగించుకొని అంటే ఏ విధంగా సపోర్ట్ చేయొచ్చు, ఏ విధంగా ఫాల్స్ నెరేటివ్ని బిల్డ్ చేయొచ్చు. అది కోర్ట్స్, జడ్జెస్, లాయర్స్ అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్ టుడే. ఎందుకంటే మనం అందరం ఆలోచించేది ఏంటంటే ఈ 3 వ్యవస్థల్లో we have the judiciary, executive and legislative. Every final person decides that courts are the ultimate temples of justice. ఈ రోజు హౌ ఫార్ దే ఆర్ సర్వింగ్ యాజ్ ఎ టెంపుల్స్ ఆఫ్ జస్టిస్ అనేది మనం నిర్ణయించుకోవాల్సి, మనం క్వశ్చన్ చేయాల్సిన స్థితికి దిగజారుతున్నామని నేను చెప్తాను ఈ విషయంలో మాత్రం. నా ఇక్కడ ఏంటంటే ఫెడరలిజం అనే ఇండియన్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్, ఈ యొక్క పాపులిజం వల్ల మన ఇండియన్ కాన్స్టిట్యూషన్కి జరుగుతున్న గొప్ప పెను సవాల్ ఏంటంటే ఆ ఫేజ్ ఆఫ్ సెంట్రలైజేషన్, అంటే ఏకీకృత పాలన. ప్రతిదీ మీకు నేను చెప్పాను కదా, ఫిస్కల్ ప్లూరలిజం, ఫిస్కల్ ఫెడరలిజం ఈజ్ కంప్లీట్లీ వ్యానిష్డ్. అంటే మన రాష్ట్రాలకి ఉన్న స్వయం ప్రతిపత్తిని మొత్తాన్ని వాళ్ళు ఏంటంటే ఒక GST యాక్ట్ ద్వారా మనకి 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్, ఒక స్ట్రోక్ ఆఫ్ ద అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని తీసేసి సెంట్రలైజేషన్ ప్రాసెస్. అంటే మీకు సపోర్ట్ చేస్తే మీరు నిధులు ఇస్తారు, లేకపోతే నిధులు ఇచ్చే పరిస్థితిలో లేదు. నిధులు ఇవ్వలేనప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్స్ విల్ కొలాప్స్. నో ద ఇండియా ఇస్ ఆల్వేస్ హ్యాడ్ ఎ స్ట్రాంగ్ ఫెడరలిజం విత్ స్ట్రాంగ్ సెంటర్. బట్ 1980 నుంచి 2010 వరకు వీ హ్యావ్ ద పొలిటికల్ ఎకనామిక్ రీజనలిజం. నేషనల్ కోయలేషన్ గవర్నమెంట్స్ వచ్చినాయి, నేషనల్ రీజనల్ పార్టీస్ ఎమర్జ్ అయినాయి 1980 తర్వాత. దానివల్ల ఏంటంటే చాలా స్ట్రాంగ్ ఫెడరలిజం అనేది ఒకటి ఏంటంటే వచ్చింది. అప్పుడు దే హ్యావ్ దేర్ ఓన్ క్రిటిసిజం. రీజనల్ పార్టీస్ విల్ నాట్ టాక్ అబౌట్ ది యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్. వాళ్ళు ఓన్లీ రీజనల్ ఇష్యూస్నే తీసుకొని వస్తారు. దానివల్ల ఏంటంటే కంట్రీ మొత్తం డివైడ్ అయిపోవడానికి ఆస్కారం ఉంటుందని చెప్పేసి. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, ద లాస్ట్ 40 years ఆఫ్ ఇండియాస్ కాన్స్టిట్యూషనల్ హిస్టరీ, the regional political parties have contributed to the integrity of the nation, and we are trying to produce a deepening federalization. And they are contribute చేస్తారు ప్రతి ఒక్క పార్టీ taking up their local issues and asking for the center to provide a strong protection to that. తర్వాత ఏదైతే నేను మీకు రిపోర్ట్ చెప్పానో 2012 the World Bank report and Global Strategic Report, వాళ్ళు చెప్పినట్టు ఏంటంటే 2014 on current political dispensation, the current political regime which ruling the country became the first party in the last 25 years. They got outright parliamentary majoritarianism and they tried to bring 2 narratives. ఎందుకంటే నీకు మ్యాసివ్ మెజారిటీ వచ్చిన తర్వాత యూ కెన్ డూ ఎనీథింగ్. యూ డోంట్ గివ్ ఎనీ రిగార్డ్ టు ద కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. అసలు కాన్స్టిట్యూషన్ ఉందా అనే దాన్ని మనం ఏంటంటే ఈరోజు చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి చేసిందంటే అవుట్ రైట్ పార్లమెంటరీ మెజారిటీ. దానివల్ల ఏమవుతుంది? ట్విన్ పిల్లర్స్ పొలిటికల్ సెంట్రలైజేషన్. ఈరోజు జరుగుతున్న ప్రాబ్లం ఏంటంటే స్మాల్ పార్టీస్ అన్నిటినీ ఎయిదర్ పుట్టింగ్ దెమ్ ఇన్ టు ద ఫియర్ ఆఫ్ కోయర్షన్ ఆర్ దే ట్రయింగ్ టు అమాల్గమేట్ ఇన్ టు దేర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ డిఫరెంట్ మీన్స్. అని వాళ్ళు కలుపుకోవడానికి చేస్తూ దే ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ద పొలిటికల్ సెంట్రలైజేషన్. దెర్ ఈజ్ నో డిసెంట్ వాయిస్. ఆ డిసెంట్ వాయిస్ అనే దానికి ఆస్కారం లేకుండా చేస్తున్న రోజులు మైవి. అండ్ దే ఆల్సో హ్యావ్ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్. ముందే చెప్పాను మీకు, ఫిస్కల్ ఫెడరలిజం అంటే రాష్ట్రాలకి ఉన్న స్వయం ప్రతిపత్తిని కాలరాయటం కోసం వచ్చిన యాక్టే ఆ GST అని చెప్పేసి అని మనం మాట్లాడుతున్నాం. కానీ దాన్ని ప్రపోజ్ చేయడానికి ముందు తీసుకొచ్చిన ఒక సోషల్ నెరేటివ్ ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్. ఇట్ ఈస్ అ పొలిటికల్ సెంట్రలైజేషన్ అండ్ ఎకనామిక్ కాన్సన్ట్రేషన్. వెన్ యూ హ్యావ్ ద ఎకనామిక్ కాన్సన్ట్రేషన్, ఏ విధంగా ఏకీకృత విధానాలు కనుక మీరు అవలంబిస్తే రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి లేకపోతే, రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి నీరుగారు చేస్తే కాన్స్టిట్యూషన్ ఇస్ నాట్ దేర్. కాన్స్టిట్యూషన్ ఇస్ కాంప్రమైజ్డ్. దే కాంట్ ఈవెన్ గో అండ్ నో రైజ్. మీరు యొక్క GST కౌన్సిల్ విధానంలో ఆ ప్రాఫిట్ షేరింగ్ అండ్ ఏదైతే పన్నులని షేర్ చేసే విధానం అయితే ఉందో, ఆ
ప్రొసీజర్ని కనుక మీరు ఒక్కసారి చదివితే ఏదైతే వరల్డ్ బ్యాంక్ IMFలో ప్రొసీజర్ ఉందో, అంటే ద మోర్ యూ ఇన్వెస్ట్ ద మోర్ వెయిటేజ్ యూ విల్ హ్యావ్. అంటే నువ్వు ఎక్కువ ఇన్వెస్ట్ చేశారు అనుకోండి బ్యాంక్లో, నీకు ఓటింగ్ షేర్ ఎంత ఉంటుంది. సో సేమ్ థింగ్ టుడే ద GST కౌన్సిల్ ఇస్ బేస్డ్ అపాన్ ద వెయిటేజ్ ఆఫ్ ద ఓట్స్. దెర్ ఇస్ నో డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ ద కౌన్సిల్. అందుకని మేము తమిళనాడు ఫైనాన్స్ మినిస్టర్ త్యాగరాజన్ గారు ఒకసారి చెప్పారు, ఇవన్నీ ఉన్నాయి మన పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో. ఇట్ ఈస్ అ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్ with one single political party, not with the government. So ఇది one of the clear examples మనకి ఈరోజు రాజ్యాంగానికి జరుగుతున్న పెద్ద ముప్పు. So now we need to look at the core ideas. What are the core ideas? The core idea of the Indian Constitution is the basic structure. మనందరికీ తెలుసు అది basic structure అంటే. The basic structure of the Indian Constitution is primarily based upon the strong federal units with a strong center, taking care of individual needs of the every state. But today it is unsettled, and they are trying to build alternative narratives. Now, because of this erosion of the federalism and trying to compromise on the discriminatory effects of fiscal financial relations of the state. ఎక్కడైతే వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఉండి రూల్ చేస్తున్నాయో వాళ్ళకు ఒక విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం, ఎక్కడైతే అపోజిషన్ పార్టీస్ ఉన్నాయో వాళ్ళకి నిధులు ఇవ్వకపోవడం, ద లీగల్ షేర్ విచ్ దే ఆర్ ఎంటైటిల్డ్. నౌ ఇట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద హ్యూజ్ ఇష్యూ, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజెస్ టు ద ఫెడరలిజం ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. అందుకని మీరు ఒకసారి రీసెంట్ న్యూస్ పేపర్లో వచ్చింది మీకు చదివితే, కేరళ చీఫ్ మినిస్టర్ పినరయ్ విజయన్ గారు చెప్పింది ఏంటంటే, వీ హ్యాడ్ టు రిసార్ట్ సచ్ అన్ అన్ప్రెసిడెంట్ స్ట్రగుల్. ఆల్మోస్ట్ ఆల్ ద చీఫ్ మినిస్టర్స్ వేర్ ద అపోజిషన్ పొలిటికల్ parties are ruling in the country, they all went to Delhi and they started in doing agitation in the Jantar Mantar. అప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఈరోజు the agitation is intended to safeguard the constitutional rights of all the states. ఈ రోజు ఏంటంటే స్టేట్స్కి ఉన్న కాన్స్టిట్యూషనల్ రైట్స్ని మనం సెక్యూర్ చేసుకోవటంలో ఉన్న పాత్ర గురించి ఆయన ఏంటంటే చాలా మాట్లాడారు. ఈ ఒక కేరళ గురించే కాదు, ఒక తమిళనాడు గురించి కాదు, ఒక వెస్ట్ బెంగాల్ గురించి కాదు, ఇట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద ఆర్. కారణం ఏంటంటే ద సదరన్ స్టేట్స్ అండ్ అదర్ స్టేట్స్ దోస్ ఆర్ అపోజిషన్స్ ఆర్ రూలింగ్, వేర్ ద సెంట్రల్లీ కలెక్టెడ్ taxes received by the Kerala has drastically fallen. Wherever opposition governments are there, their receipts completely fallen, and their contribution to the central taxes, GST రూపంలో కానివ్వండి ఏదైనా కానివ్వండి, that is contributing more than any other country, the states in the country. ఆ physical discrimination వలన ఈరోజు now the federalism is at a question and at stakes. I hope all of you are able to get it. Is it clear, all of you? తెలుగులో మాట్లాడితే అదేనండి, నేను ట్రై చేస్తున్నాను కొంచెం. సో నెక్స్ట్ ఏంటంటే గవర్నర్స్ రోల్. మనం తెలుసుకున్న విధంగా ఏంటంటే ఈ గవర్నర్ల యొక్క పాత్ర మన కాన్స్టిట్యూషన్లో ప్రప్రథమంగా వాళ్ళని ఒక రిప్రజెంటేటివ్ ఆఫ్ ద సెంటర్గా, వాళ్ళని పబ్లిక్ ఒపీనియన్ని ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళందరినీ తయారు చేయటం కాన్స్టిట్యూషన్లో మనం చూసాం. కానీ ఈరోజు గవర్నర్ యొక్క వ్యవస్థ ఎట్లా నిర్వీర్యం అయిపోయిందో మనం చూస్తున్నాం. రీసెంట్గా 2025లో మనం తమిళనాడు గవర్నమెంట్ తమిళనాడు స్టేట్ గవర్నర్కి అగేన్స్ట్ సుప్రీంకోర్టులో కేసు వేయటం జరిగింది. అప్పుడు మనకి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ దాని మీద కూడా మన ఐలు సమావేశంలో మాట్లాడుకున్నాం. అది ఆ తర్వాత 12 క్వశ్చన్స్తో రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుకి పంపించడం జరిగింది. రాష్ట్రపతి మరియు గవర్నర్ల యొక్క పాత్ర దాని గురించి కూలంకుషంగా అధ్యయనం చేసి వాళ్ళకి నివేదించమని చెప్పేసి. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చూసుకుంటే దాంట్లో కాన్స్టిట్యూషన్ యొక్క దాని యొక్క ఆవశ్యకత గురించి, ఫెడరలిజం గురించి మళ్ళీ 11 పాయింట్లు వాళ్ళ కోర్టు జడ్జిమెంట్లో చెప్పడం జరిగింది. ఆ 11 పాయింట్లు చెప్పేది గవర్నర్ ఈజ్ ఓన్లీ అ బ్రిడ్జ్ బిట్వీన్ ద పీపుల్ ఆఫ్ ద స్టేట్ అండ్ ద సెంట్రల్ గవర్నమెంట్. నౌ దే హావ్ బికమ్ ఎన్ ఏజెంట్ ఆఫ్ సప్రెసింగ్ ద వాయిసెస్ ఆఫ్ ద ఎలక్టెడ్ గవర్నమెంట్స్. ఏదైతే ఎలక్టెడ్ గవర్నమెంట్స్ ఉన్నాయో వాళ్ళని డీస్టెబిలైజ్ చేయడం కోసం గవర్నర్ని కేంద్రం యూజ్ చేసుకుంది. ఇప్పుడే కాదు, ఇదివరకు కూడా మనం ఏంటంటే బిఫోర్ 2014 కూడా చూసాం. కానీ ఈరోజు ఇట్ ఈస్ బికమింగ్ వన్ ఆఫ్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఛాలెంజింగ్ ద ఎంటైర్ కాన్స్టిట్యూషనల్ ఆర్డర్.
నెక్స్ట్ థర్డ్ ఇష్యూ, డీలిమిటేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్. మనం ఫిస్కల్ ఫెడరలిజం చూసాం, ఏకీకృత విధానాల గురించి, గవర్నర్ పాత్రల గురించి చూసాం, ఎంతవరకు కాంప్రమైజ్ అయిపోయిందో. ఇప్పుడు ఏంటంటే కొత్తగా వచ్చిన ఒక పథకం ఏంటంటే డీలిమిటేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్. అంటే జనాభా ప్రాతిపదికన ఈరోజు పార్లమెంటరీ స్థానాలన్నిటినీ డీలిమిటేట్ చేద్దామని చెప్పేసి అని ఒక కొత్త పథకాన్ని ఏంటంటే మళ్ళా 2025 జనవరి ఫిబ్రవరి సెషన్లో వాళ్ళు మాట్లాడటం జరిగింది. దీనివల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటి, దీనివల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఈ నష్టాలు ఏంటంటే దీనివలన మీరు చూసుకుంటే ద పాపులేషన్ ఎక్స్ప్లోషన్ రేషియో, అంటే జనాభా ఎక్కడైతే ఎక్కువగా పెరిగారో వాళ్ళకి ఆబ్వియస్గా అడ్వాంటేజ్ ఉంటుంది. మన ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్స్ ఏమి లేకుండా వాళ్ళు జనాభాని విపరీతంగా పెంచడం వలన ఈరోజు దట్ ఈస్ బికమింగ్ ఏ డెమోగ్రఫిక్ డివిడెంట్ అని చెప్పేసి అని చెప్పొచ్చు. డెమోక్రటిక్ డివిడెంట్ అంటే ఎంతమంది ఎక్కువ జనాభా ఉంటే దానివల్ల వాళ్ళకి అంత లాభం చేకూరుతుంది. కారణం ఏంటంటే మనం ఈరోజు కంప్లీట్ సదరన్ స్టేట్స్ని యూ కెన్ నెగ్లెక్ట్. ఈ దక్షిణాది రాష్ట్రాలు వాళ్ళ యొక్క పాత్రను ఏంటంటే కంప్లీట్గా మినిమైజ్ చేయడానికి ఈ డీలిమిటేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ను ఆ ఎజెండాని మనకు తీసుకొని రావడం జరిగింది. అండ్ ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరిలో మనకి వీ కెన్ హ్యావ్ ఎన్ ఆర్డినెన్స్. దానివల్ల ప్రాబ్లం హూఎవర్ టు లిమిట్ ద వాయిసెస్ ఆఫ్ ద సదరన్ స్టేట్స్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద సదరన్ స్టేట్లో దే హ్యావ్ ద డిఫరెంట్ రీజనల్ పార్టీస్. ఎవ్రీ టైమ్ ఎయిదర్ దే హ్యావ్ టు ప్లీజ్ ద రీజనల్ పార్టీస్ ఆర్ దే హ్యావ్ టు కంటెస్ట్ అగేన్స్ట్ దెమ్. అందుకని ఈ తలనొప్పి ఎందుకని చెప్పేసి అని నౌ ద యాంటిసిపేటెడ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఈస్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద 2026. ఇదే డీలిమిటేషన్ జరిగితే పార్లమెంట్లో 2/3 మెజారిటీ ఎప్పుడు వాళ్ళకే ఉంటుంది కాబట్టి కాన్స్టిట్యూషన్ ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ద సస్టైనబిలిటీ ఆఫ్ ద కరెంట్ మోడల్ ఆఫ్ ఫెడరలిజం ఈజ్ అట్ స్టేక్. ఏదైతే మనం ఫెడరలిజం అని చెప్పుకుంటున్నామో, బేసిక్ స్ట్రక్చర్ అని చెప్పుకుంటున్నామో, అది దానికి తీవ్రమైన పరిణామం ఈ డీలిమిటేషన్ ఆఫ్ ద పార్లమెంటరీ కాన్స్టిట్యూషన్ వల్ల వస్తుందని చెప్పేసి అని మనం చూడవచ్చు. అది ఒక థర్డ్ పాయింట్. నెక్స్ట్ వచ్చేది ఇప్పుడున్న షేర్ ఆఫ్ ద పార్లమెంటరీ సీట్స్ సదరన్ స్టేట్స్లో అవి కంప్లీట్ దే విల్ రెడ్యూస్ ఇట్. ఎక్కడైతే బీజేపీ కేంద్ర వాళ్ళ బీజేపీ రూలింగ్ పార్టీస్ ఉంటాయో దే కెన్ సెక్యూర్ ద మెజారిటీ ఆఫ్ ద ఓట్స్ అండ్ దే కెన్ కంట్రిబ్యూట్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ దేర్ ఓన్ కంట్రీస్ and their own states and neglect the entire half of the population of this country. So it is a complete partisan effect which is going to bring because of the delimitation of the parliamentary constituencies. So inka next endante we can see that one mana prime minister garu oka krotta narrative ni recently he was talking about that. He was warning in the parliament, he is warning all the అపోజిషన్ పార్టీస్. ఆయన ఏం చెప్తున్నారంటే ఆ లాంగ్వేజ్ చూస్తే మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏంటంటే ద వే ద లాంగ్వేజ్ ఈజ్ బీయింగ్ స్పోకెన్ దీస్ డేస్ బై ద అపోజిషన్ ఇట్ లుక్స్ లైక్ టు బ్రేక్ ద కంట్రీ. ఆయన పార్లమెంటు అపోజిషన్ పార్టీని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఆయన చెప్పింది ఏంటంటే ఈరోజు ఆయన ఫెడరలిజంని ఉపయోగించకుండా నేషనలిజంను కూడా ఉపయోగించకుండా ఆయన చెప్పిన మాట ఏంటంటే ఈజ్ ట్రయింగ్ టు బ్రింగ్ ఎ న్యూ నెరేటివ్, అంటే కొత్త కన్స్ట్రక్షన్ తీసుకొస్తున్నారు అనమాట. ఏంటంటే అపోజిషన్ పార్టీస్ ఆర్ ట్రయింగ్ టు బ్రేక్ ద కంట్రీ. దీస్ న్యూ నెరేటివ్స్ ఆర్ బీయింగ్ మేడ్ ఫర్ పొలిటికల్ గెయిన్స్. అండ్ ఏదైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు చెప్తున్నారో వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం చేస్తున్నది. మీరు అనుకున్నట్లు ఈ దేశం అనేది ఇట్స్ నాట్ ఒక పీస్ ఆఫ్ ల్యాండ్. మీరు ఏదైతే అనుకుంటున్నారో ఈ దేశం ఒక పీస్ ఆఫ్ ల్యాండ్ అనుకుంటున్నారు, కానీ అది కాదు, ఇది హ్యూమన్ బాడీ. అంటే ఆయన ఈ దేశాన్ని ఒక హ్యూమన్ బాడీతో కంపేర్ చేస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే ఇఫ్ దెర్ ఇస్ ఎ పెయిన్ సమ్వేర్ అండ్ దట్ పెయిన్ ఈజ్ ఫెల్ట్ అక్రాస్ ద బాడీ అండ్ వీ డోంట్ నెగ్లెక్ట్ దెమ్. ఇఫ్ దెర్ ఇస్ ఎనీ పెయిన్ ఇన్ ద ఎనీవేర్ ఇన్ ద కంట్రీ, పెయిన్ షుడ్ బి ఫెల్ట్ బై ఎవ్రీవేర్. ఇఫ్ దట్స్ ద కేస్, దెర్ ఇస్ ఎ పెయిన్ ఇన్ ఎవ్రీవేర్ ఇన్ ద కంట్రీ. But why people are not feeling? So now, if any part of the country is left without development, that the country cannot become developed. Therefore, we should look at the country as a one and not separate part. So here, మనకి ఏంటంటే ప్రత్యేకంగా ఆయన చేసే ప్రసంగంలో ఒకే ఒక మాట, the entire country is like a one human body. It is indivisible and you cannot think of doing
ఎనీ కైండ్ ఆఫ్ ప్లాన్స్. ఈ నెరేటివ్స్ వల్ల ఏమవుతుందంటే దిస్ బికమ్ ఏ పాపులిస్టిక్ నెరేటివ్ అండ్ ఇట్ ఈస్ coming from the long traditions of the so-called India's sacred organic Hindu social order. It is trying to build that narrative. మనం పొలిటికల్ సైన్స్లో చదువుకున్నాం, స్టేట్ అనేది ఒక ఆబ్జెక్ట్ ఎంటిటీ, ఇట్ ఈస్ నాట్ ఎన్ హ్యూమన్ బాడీ అండ్ వీ హ్యావ్ టు వాల్యూ ద పీపుల్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్. వాళ్ళ రైట్స్ని, వాళ్ళ రెస్పాన్సిబిలిటీని, వాళ్ళ వెల్ఫేర్ని వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఇన్స్టెడ్ యు ఆర్ కంపేరింగ్ విత్ ద స్టేట్ అండ్ యు ఆర్ నెగ్లెక్టింగ్ protection of the rights and attribution of the responsibility to the elected representative. So the oneness is coming, one nation, one tax, and one nation and one election, one nation and one passport, one nation and one driving license, and one nation and one number. Everything is now coming to homogenize. From heterogeneity nunchi homogenize ante ekikruta vidhanga velli దీన్ని it's becoming challenging to the Indian constitution. అందుకనే లాస్ట్ నేను చెప్పదలుచుకున్నానంటే యూనిటరీ ఇమాజినరీస్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి? మన కరెంట్ ట్రెండ్ 2014లో కరెంట్ పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు దే ప్రమోట్ ఇట్స్ టీమ్ ఇండియా, కోఆపరేటివ్ ఫెడరలిజం. బట్ 2019లో చూస్తే వన్ నేషనిజం ఇస్ క్లియర్లీ కమ్ టు పొలిటికల్ ఫ్రంట్ బై స్ట్రీమ్ లైనింగ్ ఎలక్షన్స్, వన్ నేషన్ అండ్ వన్ ఎలక్షన్ అండ్ వన్ ట్యాక్స్ అండ్ వన్ నేషన్ అండ్ ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ completely compromised on the federal structure of the Indian constitution. ఆ ఇమాజినరీస్తో ఇప్పుడు వన్ నేషన్ వన్ పాలసీ ఎజెండా అండ్ ట్రయింగ్ టు కన్స్ట్రక్ట్ ద వన్ నేషన్ వితౌట్ ఎనీ కైండ్ ఆఫ్ డైవర్జెంట్ వ్యూస్. మనం ముందు చెప్పుకున్న విధంగా అంటే ఈరోజు ఇండియాస్ స్ట్రాంగెస్ట్ ఫీచర్ ఈస్ దట్ హెట్రోజినిటీ అండ్ ప్లూరలిజం. భిన్నత్వంలో ఏకత్వం అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటాం. ద భిన్నత్వం అనేది ఏంటంటే ఒక స్ట్రాంగ్ పిల్లర్. ఈరోజు జరుగుతున్న ఈ వ్యవస్థలో మార్పు ఏంటంటే హౌ వీ కెన్ కంటెస్ట్ దట్ ప్లూరలిస్టిక్ సొసైటీ అండ్ బ్రింగ్ వన్నెస్ అండ్ ట్రై టు ఓవర్ షాడో ద కోఆపరేటివ్ ఫెడరలిజం. దట్ ఈస్ ద ఇమాజినరీ ఆఫ్ ద కరెంట్ రూలింగ్ పార్టీ. అండ్ నౌ 2024 మాన్సూన్ సెషన్లో ఈవెన్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్, ద స్పీకర్, అండ్ హీ సింబలైజెస్ దట్ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఓన్లీ వన్ ఇండియా. That means they are completely putting a simple narrative of the one country and trying to undermine the plural cultures of the Indian constitution. So, meeku last cheppinatlu enante when we are talking about Article 370, when the Supreme Court was and they try to delegitimize entire federal aspects of the Indian constitution. మళ్ళీ ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది ఏంటంటే డీకాలనైజింగ్ ద కాన్స్టిట్యూషనల్ థింకింగ్. డీకాలనైజేషన్ అంటే మన ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఐడియాలజీస్, రైట్స్ ఇవన్నీ ఏంటంటే ఇంపీరియలిజం నుంచి పుట్టుకొచ్చినాయి కాబట్టి దాన్ని మనం మార్చాలి అని చెప్పేసి అని కొత్తగా జరిగిన ప్రయత్నాన్ని మనం చూసాం. అది ఇప్పుడు కొత్త లెజిస్లేషన్స్ రావటం, వాటి నేమ్స్ మార్చటం, తర్వాత ప్రతి పథకానికి వాళ్ళ పేర్లు మార్చటం, అవన్నీ ఏంటంటే ఈ వన్నెస్లో భాగంగా జరుగుతున్న ప్రయత్నం. దానివల్ల ప్రాబ్లం ఏంటని మీరు అడగవచ్చు. దానివల్ల జరిగే ప్రాబ్లమే, ఆ పరిణామాలు తీవ్రంగా కాన్స్టిట్యూషన్ మీద ఉంటాయని మనం ఏంటంటే నిర్మోహమాటంగా చెప్పొచ్చు ఈ విషయంలో. అందుకని కొంతమంది రైటర్స్, ఇప్పుడు కొంచెం రైట్ వింగ్ రైటర్స్ ఎవరైతే చాలామంది తెలుసు, సాయి దీపక్ అని చెప్పేసి ఆయన బుక్స్ రాస్తూ ఉంటాడు. ఆయన చెప్పింది ఏంటంటే ద భారత్ యాజ్ అ లివింగ్ కాన్స్టిట్యూషనల్ రియాలిటీ, ఇట్ షేప్డ్ బై ద ఇండియన్ కాన్షియస్నెస్ but somehow it is affected by the Western ideology. Now we need to deconstruct and decolonize that Western ideology from the Indian soil. అండ్ ఆయన చెప్పేది ఏంటంటే ఈ భారతదేశ భూభాగం నుంచి ఏదైతే సామ్రాజ్యవాదుల ఇంపీరియలిస్టిక్ శక్తుల యొక్క వాసనలు ఏ ఉన్నాయో వాటన్నిటిని పారదోలితే తప్ప మనం భారత్ని నిర్మించుకోలేమని చెప్పేసి ఆయన రాసిన పుస్తకంలో చెప్తారు. ఆయనకంటే ముందు 20th సెంచరీలో రుద్రకుమార్ ముఖర్జీ అని చెప్పేసి ఒక ఆయన రాశారు. సేమ్ లాంగ్వేజ్ వాజ్ యూజ్డ్. అండ్ ఆయన ఏం చెప్తారంటే ఇక్కడ ఫెడరల్ సివిలైజేషన్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ ఫినామినా ఇన్ ఇండియా. ఇండియాకి అసలు అది పనికిరాని పదం. కారణం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కమ్ ఫ్రమ్ ద ఆర్గానిక్ రూట్స్ ఆఫ్ ద ఇండిక్ వ్యూస్ ఆర్ ఇండియన్ సివిలైజేషన్. ఇట్ ఈస్ ఓన్లీ కమ్ ఫ్రమ్ ద నాన్ సివిలైజేషనల్ నాన్ ఇండిక్ వరల్డ్ వ్యూస్. వాళ్ళు కనుక మనతో పాటు కో ఎగ్జిస్ట్ అయి ఉంటే వీ కెన్ డూ సంథింగ్, బట్ అదర్వైజ్ వీ హ్యావ్ టు సివియర్ ద టైస్ విత్ ద పీపుల్ దోస్ ఆర్ ప్రమోటింగ్ these Western views, Western ideologies
and Western constitutional order. And ఇది direct attack on the constitution written by the Baba Saheb Dr. B.R. Ambedkar. Today, we are standing at that crossroads of how these particular narratives are building new imagines in India, trying to correct the public opinion and providing an opportunity to distort the constitutional organization. So that is why we have to work the Indic society as the basis of the lawmaking, and at one level appears to sit uncomfortable with the political centralization. So whatever the lawmaking procedure ఈ రోజు ఏదైతే ఉందో మన దేశంలో, దాన్ని we need to bring it back to the ఇండిక్ సివిలైజేషన్లో. అట్లా చేస్తేనే భారత్ని రక్షించుకుందాం అని చెప్పేసి అని వాళ్ళు ఆ పుస్తకంలో రాయటం జరిగింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అదే విధంగా నౌ దే ఆర్ డూయింగ్ overarching activities predominantly to promote that one identity based upon the conservative religious identity that is a constant threat to the constitutional order. So I'll end with this in a particular slide. Okay, last slide చూపిస్తారండి. మనకి core principles of Indian federalism, dual polity, division of power, written constitution, constitutional supremacy, independent judiciary. ఈ యొక్క 5 ఆస్పెక్ట్స్ మనం కనుక ఈ రోజున్న పొలిటికల్ నెరేటివ్స్లో చూస్తే వీఆర్ అండర్ ఎట్ ద థ్రెట్ ఆఫ్ ద న్యూ ఐడియాలజీ ఆఫ్ పాపులిజం విచ్ ఇస్ స్ప్రెడ్ బై ద పొలిటికల్ డిక్టేటర్స్.